ఆత్మ బంధువులకి నమస్తే సార్. ఒక శిష్యుడు ఒక గురువుని వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని చెప్పేసి ఆహ్వానిస్తాడండి. సో ఆ ఇల్లు మొత్తం శుభ్రం చేసి గురువు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ గురువు ఆ భోజనం టయానికి ఇంటికి వస్తాడండి. ఆ గురువుకి పాదాభి నమస్కారాలు చేసి గురువుని ఇంట్లోకి తీసుకెళ్లి భోజనము వడ్డిస్తారండి. భోజనం అంతా చక్కగా తింటాడండి. లాస్ట్ లో పాయసము కూడా తయారు చేస్తాదండి. ఆ మహాతల్లి ఆ ఇల్లాలు పాయసం పెడతాదండి. ఆ పాయసం అంతా తిని పాయసం అద్భుతంగా ఉన్నది అనేసి ఆ గురువు గారు ఆ పాయసాన్ని ఎవరైతే వడ్డిస్తారు కదా ఆ గరిటికి నమస్కరిస్తాడండి. ఆ గురువు గారు ఆ గరిటికి నమస్కరించి, నీ ద్వారా నాకు పాయసము వడ్డించినందుకు ఆ పాయసం మహా రుచిగా ఉన్నది, నీకు ధన్యవాదాలు అని చెప్తాడండి. ఆ గరిట ఏం చెప్తాదంటే, స్వామీజీ మీరు నాకు కాదు చెప్పాల్సింది, దీన్ని వడ్డించిన ఆ చేతికి నమస్కరించండి అని చెప్తాదండి. ఆ గురుగారు వెంటనే ఆ ఇల్లాలు చేతితో వడ్డిస్తాడు కనుక ఆ ఇల్లాలు చేతికి నమస్కరిస్తాడండి. నీ చేతి ద్వారా వడ్డించిన పాయసము చాలా అద్భుతమైన రుచిగా ఉందండి, నీ చేతికి నీకు నమస్కారం అని చెప్తాడండి. ఆ ఇల్లాలు వెంటనే ఏం చెప్తాదంటే, గురువు గారు నాకు కాదు మీరు నమస్కరించాల్సింది, కష్టపడి సంపాదించి వీటిని సమకూర్చిన నా భర్త అండి, అతనికి నమస్కరించాల్సిందేనని చెప్తాదండి. వెంటనే వాళ్ళ భర్తకు ఆ గురువు గారు, మీ ద్వారా నాకు వడ్డింపబడ్డ రుచికరమైన పాయసము తిన్నాను, దీన్ని కష్టపడి సంపాదించిన మీ ఆత్మస్వరూపంగా నమస్కారం అండి అని చెప్తాడండి. ఆ ఇంటి యజమాని ఏం చెప్తాడంటే, గురువు గారు ఇది నాకు కాదు చెందవలసింది, ఈ యొక్క గింజలు పండిన భూమాతకి చెందాలండి ఆ ఫలితం అంతా అని అంటాడండి. ఆ గురువు గారు వెంటనే ఈ పంట ఎక్కడైతే పండిందో ఆ భూమాతకి నమస్కరిస్తూ ఉన్నాను, ఇంత రుచికరమైన పంటను పండించి నా కడుపు నింపినందుకు అని చెప్తాడండి. వెంటనే ఆ భూమాత ఏం చేస్తుందని అంటే, గురువు గారు మీరు నాకు కాదు నమస్కరించవలసింది, నాకు అందించిన గంగామాత జలమాతకి నమస్కరించాలని, ఈ ఫలితం అంతా ఆమెకి దక్కాలి అని చెప్తాదండి. వెంటనే ఆ గురువు గారు ఆ భూమికి పంట పండేటందుకు సహాయం చేసిన గంగామాతగా నమస్కరిస్తూ ఉన్నాను తల్లి, ఇంత రుచికరమైనటువంటి పంటని అందించినందుకు అంటాడండి. ఆ గంగామాత వెంటనే ఏం చెప్తాదని అంటే, ఈ ఫలితం అంతా నాకు కాదండి దక్కాల్సింది, అగ్నిదేవుడికి దక్కాలండి, అగ్నిదేవుడు యొక్క దయ వల్లనే ఈ పంట వాళ్ళ ఇంటికి రాగలిగింది అని చెప్తాదండి. ఆ గురువు గారు వెంటనే అగ్నిదేవుడికి నమస్కరిస్తున్నానండి, ఇంత రుచికరమైన పంట అందించినందుకు అంటాడండి. ఆ అగ్నిదేవుడు కూడా ఏమంటాడంటే, ఈ ఫలితము నాది కాదండి, వాయుదేవుడి యొక్క సహాయముతోటే ఈ పంట పండగలిగిందండి అని చెప్తాడండి. ఆ గురువు గారు వెంటనే ఆ వాయుదేవుడికి నమస్కరిస్తాడండి. ఆ వాయుదేవుడు వెంటనే ఏమంటాడంటే, నాకు కూడా ఈ ఫలితము దక్కదండి, ఆకాశ దేవుళ్ళకి సంబంధించిన వాళ్ళ వల్లనే ఇంత పంట వచ్చిందండి అని చెప్తాడండి. ఆ గురువు గారు వెంటనే ఆకాశ దేవతలకి నమస్కరిస్తున్నానండి, ఇంత రుచికరమైన పంటని అందించినందుకు అంటాడండి. ఆకాశానికి సంబంధించిన దేవతలు ఏం చెప్తారంటే, మమ్మల్ని అందరినీ నడిపించినటువంటి వ్యక్తి పరమేశ్వరుడండి, ఈ ఫలితం అంతా పరమేశ్వరుడికే దక్కుగాక, ఎవరైనా నడుస్తున్నారా అంటే పరమేశ్వరుడి యొక్క శక్తితోనే నడుస్తూ ఉంటారు, కానీ ఎవరైతే పరమేశ్వరుడిని గుర్తించి అతని అడుగుజాలలో నడుస్తారో వాళ్ళు మాత్రమే మహనీయులు అవుతారు, మంచి మార్గంలో నడుస్తారు. అతన్ని గుర్తించకుండా ఉండేవాళ్ళు దుర్మార్గులు అవుతారు, రాక్షస చేతిలో పడి రాక్షస మార్గంలో నడిచేటందుకు అవకాశాలు ఉంటాయి. కనుక మనం అందుకునే ప్రతి ఫలము కోలాను పరమాత్మకు సంబంధించిన ఫలితము కనుక ఆ పరమాత్మ యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు.